Pushpa. No. This is on part 2. Let's talk about part 1. Okay. ఏం మందల వెల్కమ్ టు పుష్ప ఇన్ ఎ నట్షెల్. ఓపెన్ చేస్తే జపాన్ లో హ్యాండ్ మేడ్ ప్రొడక్ట్స్ కి డిమాండ్ ఎక్కువైపోద్ది అనమాట. సో అందుకని డైరెక్టర్ ఏం చూపిస్తాడంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ మేడ్ ఆఫ్ ఎర్ర చందనం, బట్ జాపనీస్ కాంటెంట్ ఎలాగో బ్లర్ ఉంటది కాబట్టి కమింగ్ బ్యాక్ టు శేషాచలం అడవి వేర్ ద ఎర్ర చందనం స్మగ్లింగ్ స్టార్టెడ్ బికాస్ యాడ్ లైన్స్ వరకు ఉండదు అంటాడ. సి ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్, రాయలసీమ హ్యాస్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ రెయిన్స్. సో మీన్ వైల్ రోడ్డు మీద డాక్టర్ డ్రైవింగ్ జరుగుతూ ఉంటది విత్ మల్టీప్లేయర్ జోన్. యాపిల్ ట్రక్కులు ప్రశాంతంగా పోతా ఉంటే వెనకాల పోలీసులు జరుగుతుంటారు. బట్ ఆర్ యూ షూర్ యాపిల్? సో ట్రక్ ని పోలీసులు అవుట్ స్పీడ్ చేసి ఆపేస్తారు. దేర్ ఎంటర్స్ మున్లేటి పుష్పరాజు, ఆల్సో నోన్ యాజ్ భాయ్. ఏ సారో రూపాయి పావులా ఇస్తా, దాంతో పాటే పొల్ల వేసుకొని ఇస్తా, వదిలేయండి నన్ను. బట్ పోలీస్ వాన్స్ 100 రూపీస్ నోట్. అరే 500కి తక్కువ ఎవరు రారు కదా ఈ కాలం. వాళ్ళకి పిల్లలు అంటారు. మొన్న నేనే 2000 కట్టే చాలా ఎస్కేప్ చేద్దామని. బట్ నో పోలీస్ ఈస్ వెరీ స్ట్రిక్ట్. బ్యాక్ టు ద స్టోరీ. పుష్ప సేస్ సారో మర్యాదగా కొట్టి అడుగుతున్నా, తలకు 500 ఇస్తా విత్ బిర్యానీ. బట్ పోలీసులు ఈజ్ వెరీ హానెస్ట్. సో తక్కు నుంచి పుష్పని జీప్ లోకి ఎక్కిస్తారు. దెన్ పుష్ప సేస్ తలకు 500 చికెన్ బిర్యానీ లెగ్ పీస్ తో పాటి. దెన్ పోలీస్ యాక్సెప్ట్ ద ట్రేడ్. కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్. సంవత్సరం ముందు చెక్కల ఫ్యాక్టరీలో పుష్ప రోజు కూలీ అనమాట. బట్ హిస్ యాటిట్యూడ్ ఈజ్ ఆన్ పీక్స్ లైక్ అర్జున్ రెడ్డి. ఆ బీజంతో చెక్క కొడతా ఉంటాడు. లోపల చెక్క పని, బయట అందరినీ చెక్కేసే పని. ఆ ఫ్యాక్టరీ ఓనర్ వచ్చినప్పుడు పుష్ప ఏం చేస్తాడు గెస్ట్ చేయండి. లేదు దండాలు వేరే వాళ్ళు పెడతారు. బట్ హీస్ పుష్ప యునో. ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దట్ హీ సేస్ కాల్ మీద కాల్ వేసుకొని బన్ను టీ తాగుతా, స్వాగ బోల్తే అబ్బాయి ఓనర్ వచ్చిన్నాడు ఏంది నీ పోరా. దెన్ పుష్ప సేస్ సినిమా పేరేంటి? పుష్ప. నేనెవరు? పుష్ప. ఏం చెప్తే అదే అవుతుంది తెలుసా ఇక్కడ. సో పుష్ప చేంజెస్ హిస్ ఓనర్. ఎస్ యు హర్డ్ ఇట్ రైట్. రిసెషన్ లో జాబ్స్ పోయిన రాజులాగా బతికి హి సెట్స్ అ బెంచ్ మార్క్. టేక్ నోట్స్ కిడ్స్. ఇతన్ని చూసి ఇంకోటి పని మానేస్తాడు. పని లేని పుష్పకి పని మనిషి అవుతాడు అనమాట క్యాషువల్. ఓకే కట్టు పన్న అప్పులోడు ఇంటి మీదకి వచ్చి డబ్బులు అడగతాడు. గెస్ట్ చేయండి పుష్ప ఇప్పుడు ఏం చేస్తాడు? హీ వోంట్ గివ్ ఎ ఫక్. బర్రె నమ్మేసి అప్పు తీర్చేస్తాడు. ఏ అప్పులు 60 సారీ చెప్పరా, ఇంగ్లీష్ లో చెప్పు. అలా 4 దెబ్బలు గొడ్డును కట్టినట్టు కట్టేదాంతో కొడితే అప్పుడు అప్పులోడు ఇచ్చేస్తాడు. ఆఫ్టర్ దట్ పుష్ప నీడ్స్ అ జాబ్. రిస్కీ జాబ్ కావాలా మామూలు జాబ్ కావాలంటే పుష్ప చూసే ఆప్షన్ 1. అలా ఎర్ర చందనం చెట్లు కొట్టే పనిలో జాయిన్ అవుతాడు మన పుష్ప. బట్ పోలీస్ ఆన్ టైమ్ ఫర్ ద ఫస్ట్ టైం. సొరకాడ దాపెట్టారా ఏడా? యా ఐ నో దిస్ ఈస్ అ లేమ్ జోక్. బట్ పోలీస్ మామ పుష్పకి గన్ను పెడతాడు. బట్ ఒక గన్ను చుట్టూ 100 గొడ్డలు వస్తాయి. సో పోలీస్ ఈస్ జంప్ అనమాట. ఈ సంతోషంలో గ్యాంగ్ స్టార్ట్ సింగింగ్ ద సాంగ్ ఆఫ్ అడవి. ఇప్పుడు ఆ పాట అవగానే ఎర్ర చందనం దొంగలు పట్టుకొని చెప్పి గైస్ గోస్ టు హ్యాండ్ దెమ్ ఓవర్. కానీ సింగం రిటర్న్స్ విత్ ఎక్స్ట్రా బ్యాకప్ యూనో. అందరూ దొరికేస్తారు. బట్ పుష్ప ట్రక్కుతో వెనక పోలీసులు చేజింగ్. బట్ సినిమా పేరేంటి? పుష్పరాజ్. సో అమాయకంగా పుష్ప నడుచుకొని ఎదురొస్తా ఉంటాడు పోలీసులకి. తెక్కదొబ్బిన సింగం బాబు పుష్పాని స్టేషన్ లో వేసి బాధేస్తాడు. ఎంత కొట్టినా పుష్ప సొరికి ఎక్కడ ఉందో చెప్పడు. బట్ ఇంటెలిజెంట్ కాప్ ఆస్క్స్ హిస్ ఫాదర్. అని ఫ్లాష్ బ్యాక్ వెనక్కి వెళ్ళిపోద్ది. పుష్ప ఫాదర్ ఇస్ డెడ్. తన స్టెప్ లో వచ్చి పుష్పాని తన తల్లి ఇంట్లోంచి దోసేస్తాడు బికాస్ హిస్ లిటిల్ ఫింగర్ యునో. ఫ్లాష్ బ్యాక్ అయిపోగానే పుష్పకి బెయిల్ వస్తుంది. దేర్ ఎంటర్స్ 3 రెడ్డీస్. 3వ వాడు బుల్ రెడ్డి, ఐ మీన్ జాల్ రెడ్డి. ఈ నా కొడుకు ఎంత కామిస్ట్ అంటే ఎర్ర చందనంకి తెల్ల చీర కట్టినా బొక్కేస్తా అంటాడు. వెరీ నాస్టీ ఫెలో ఐసే. ఈ 2వ వాడు జక్కర్ రెడ్డి బోల్తే హీఈస్ వెరీ వైస్ జస్ట్ లైక్ మీ ఇన్ 3 యాంగ్రీ బాయ్స్. నీకు గుడ్డ బల్బు ఉంటే మొట్ట గుడిసిపోతావు నాయనా. ఇదిగో ఈడే మొదటోడు పెద్దోడు కొండారెడ్డి. సారీ కొండన్న, ఐ మీన్ దిస్ కొండారెడ్డి. ఈడి కోపం ఎంతరా అంటే సూసైడ్ బాంబర్ అయిపోతాడు అనమాట. ఒకడి మీద కోపంతో వంకాయ బాంబు వేస్తాడు. బట్ అది శివకాశిలో చేసిందంట. అందుకని చెప్పి పెళ్లిగా బేలిపోద్ది. మనోడు చెయ్యి డమాలంటది. సో హీ బికమ్స్ లెఫ్టీ. ఒక డౌట్ కూడా వేస్తుంది భయ్. అడగనా ఎడం చేత్తో ఫోన్ పట్టుకుంటే కొట్టుకోవడం అలా చెయ్యి. అందుకే మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తారనమాట. దిస్ ఈస్ కాల్డ్ సుకుమార్ డీటెయిలింగ్. అండ్ బ్యాక్ టు ప్రెసెంట్. పుష్ప ఒళ్ళోకి సరుకు ఎప్పుడు వచ్చి పడతా ఉంటుంది. సో పుష్ప వాళ్ళకి చూపిస్తాడు ఏడుందా సరుకు అని. ఎక్కడ అంటే ట్రక్ నీళ్ళలో పార్క్ చేస్తాడు అనమాట మనోడు. ఇదిగో పుష్ప నీకు డ్రైవింగ్ రాదు కాబట్టి సరిపోయింది, నీళ్ళలో వేసావు. అదే డ్రైవింగ్ వచ్చి ఏడ పాడేసేవాడు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన.
ఆ యదవులు గొర్రెలేమో తెలివి అనుకుంటున్నారు ఇది. అలా పుష్పకి 5 లక్షలు వస్తాయి. బట్ జాలరెడ్డి పుష్ప మొహం మీద 10 రూపాయలు ఇచ్చి ఆటోలో రారా అంటాడు. దాని పుష్పలోకి మళ్ళీ వచ్చి 5 లక్షలతో కిడ్నాప్ ప్లాన్ కొనేస్తాడు. నెక్స్ట్ డే పుష్ప కొండారెడ్డి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళినోడు ఏం చేస్తాడు, యో నా దగ్గర బ్లాక్ హోల్ లో టార్చ్ లైట్ వేసి వెలిగించే ప్లాన్ ఒకటి ఉంది చెప్పనా, వర్షాకాలంలో ఎండ తెప్పించే ప్లాన్ ఉంది చెప్పనా, ఆ కొండారెడ్డి గారి గుండె మీద జుట్టు వచ్చే ప్లాన్ ఉంది చెప్పనా, ఏం ప్లాన్ కనుక్కుందామని కొండారెడ్డి కాల్స్ హిమ్. బట్ పుష్ప సేస్ ప్రతిరోజు చిట్టాందంతో మసాజ్ చేసుకో, నెలలో 4 అవుతావు. హార్ట్ లో హోల్ పడింది. అండ్ బోనస్ గా పుష్ప ఇంకొక బిజినెస్ ఆఫర్ ఇస్తాడు. అదేంటంటే పాల వ్యాన్ లో ఎర్ర చందనం పెడతా అంటాడు. పుష్ప ప్లాన్ ముందు సింగం అయినా శ్లీపాలి. ఇప్పుడు శ్లీపాలి అంటే గుర్తొచ్చింది దేర్ ఎంటర్ శ్రీవల్లి. పుష్పకి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అయిపోద్ది. నేషనల్ క్రాష్ దేర్ స్టార్ట్స్ సాంగ్. పాట అవగానే పోలీస్ 8 డైరీ మిల్క్ షార్ట్స్ అండ్ రెడీ. 2 లడ్డూలు తిని పాల వ్యాన్ ప్లాన్ ని క్రాక్ చేసి పడేస్తాడు. Van driver becomes secret informer for police. There enters Mangalam Sinu, the Timingalam, because he runs the business of Yarachandanam. ఇప్పుడు ఈడేం చేస్తాడు, కొండారెడ్డి తెలివైనోడు, వాడికి సరుకు దొంగతనం చేయడం రాదు, ఒంటి చేయడం అని చెప్పి సరుకు అంతా వాడి కాడ వేర్ హౌస్ లో పెట్టేస్తాడు. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి, దొంగ ఎవరిని నమ్మడానికి వీల్లేదు. బట్ ఈ పనికిమాల జారెడ్డి ముండేమో వాడి కోరికలు తీర్చుకోవడానికి సరుకుని బయట పడేస్తాడు. ఎస్, జస్ట్ లైక్ హోంవర్క్ చేయని పిల్లోని టీచర్ బయట నిలబెట్టినట్టు వాటి అన్నిటిని బయట పెడతాడు. పోలీసులకి ఇన్ఫార్మర్స్ వల్ల విషయం తెలిసిపోద్ది అండ్ దే ఆర్ ఆన్ దేర్ వే. బట్ దెర్ ఇస్ పుష్ప అండ్ హిస్ మాస్టర్ మైండ్, యు నో. సరుకుని నీళ్ళల్లో వేసేసి క్యాష్ వాతో డ్యామ్ క్లోజ్ చేపిస్తాడు. వాట్ ఎ ప్లాన్ పుష్ప, వాట్ ఎ ప్లాన్. ఐఐటి అయినా బెస్ట్ కోచింగ్ కి బెంచ్ మార్క్ శ్రీ చైతన్య. ఇంత కష్టపడ్డాక మంగళం సీను పుష్పకి సంబంధాలతో డాన్స్ చేయించే ఛాన్స్ ఇస్తాడు. అండ్ దీని తర్వాత పుష్పకి తెలిసిపోద్ది ఆ మంగళం బాయ్ సరుకు 25 లక్షలు వీళ్ళ దగ్గర ఇచ్చేసి 1 కోటి రూపాయలు గమ్ము దొప్పుతున్నాడని. బట్ కొండారెడ్డికి మంగళం బాయ్ అంటే వచ్చ. సో నో ప్లాన్. కట్టుపన్న పుష్పకి శ్రీవల్లితో పెళ్లి చూపులు. టిప్ టాప్ గా మనోడు రెడీ అయిపోయి వెళ్తాడు. ఆ శుభకార్యానికి సపరివార సమేతంగా వెళ్తాడు. సో స్టెప్ బ్రో కూడా వస్తాడు. దానికి ఫంక్షన్ ని నేలపాలు చేస్తాడు. అండ్ మామీ ఇస్ హర్ట్. అండ్ కట్ చేస్తే మంగళం సీను ఇంట్లో ఈ బ్లేడ్ బాబ్జీ గడు ఒకటి నేసేస్తాడు. బికాస్ 25 లక్షలు ఉన్న సరుకుని 50 లక్షలకి ఇవ్వమంటాడు. అండ్ దేర్ ఎంటర్ స్వాగీ 1 crore అడుగుతాడు అనమాట. దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో. అండ్ హీ గివ్స్ మాస్ వార్నింగ్. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా, ఫైరో. బికాస్ దిస్ గాయ్ వీడికి మాత్రమే ఎంటైర్ సినిమాలో పుష్ప వేసేసే ఛాన్స్ వచ్చింది. బట్ నో, పుష్ప ఇస్ ద హీరో అండ్ పార్ట్ 2 అబిబి బాకీ హే మేరే దోస్త్. సో గరుడాని రాకీ చంపలేదు, ఛాన్స్ ఉన్నా చేత్తో కొడతాడు అనమాట. ఈ గన్ను చేతిలో పెట్టుకుని ఎదవగాడు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. అండ్ ఇప్పుడు ఇంటర్వెల్ తర్వాత పుష్ప చెన్నై మురుగన్ దగ్గరికి పోయి పుష్ప వచ్చున్నాడు అని చెప్పు. బట్ వాచ్మెన్ సేస్ నో బ్రో, నో ఎంట్రీ ఇస్ రెస్ట్రిక్టెడ్. బట్ పుష్ప వాడికి శాంపుల్ ఇచ్చి మురుగన్ చేతరా పెట్టడా అంటాడు. అండ్ మురుగన్ సరుకు చూసి అండ్ ద డీల్ ఈజ్ ఆన్. సో పుష్ప కొండారెడ్డికి ఫోన్ చేసి 50-50 అయితేనే డీల్ ఓకే చేస్తా అంటాడు. అండ్ ఎస్, బాల్డీ సేస్ ఎస్. ఇంకో పక్క ఇన్ఫార్మర్స్ ని జాలరెడ్డి వేసేస్తా ఉంటాడు. నా కూతురు పెళ్లి కోసం కక్కుర్తి పడ్డా సారో. అండ్ దాట్స్ ఇట్. ఆ కూతురు ఎవరో కాదు, శ్రీవల్లి. అండ్ శ్రీవల్లికి జాలరెడ్డి చీర జాకెట్ పెట్టి సోప్ ఇచ్చి నీట్ గా సంతూర్ సోప్ తో స్నానం చేసరా అంటాడు. శ్రీవల్లి నైస్ గా రెడీ అయ్యి తలుపు దాడుతుంది. బట్ ఆ తలుపు ఎవరిదో కాదు, ముల్లేటి పుష్పరాజుది. నేను ముద్దు నీకే పెడతా, హగ్గు నీకే ఇస్తా, ఆ జాలరెడ్డిని జాలి లేకుండా కొట్టు పుష్ప అని చెప్పి ఒక హగ్ ఇచ్చేస్తుంది. కట్ చేస్తే జాలరెడ్డిని గాల్లో ఎగరేసి మరీ కొడతాడు. రే నిన్ను పాప్కార్న్ లా నవిలేస్తారా పుష్ప, నీ బొంద కుంటున్నా డాష్ గా ఎలా చంపుతావరా. బట్ వెయిట్, పుష్పకి శ్రీవల్లికి పూజ సెరమనీ ఉంది కదా, అది ఎలా మిస్ చేసాం. మ్యాటర్ ఏంటంటే పుష్పని శ్రీవల్లిని కలపడానికి కేశవ మహారాజు 1000 రూపాయలు శ్రీవల్లికి ఇచ్చి నవ్వమంటాడు. బట్ పుష్ప వాంట్స్ సంథింగ్ మోర్ బికాస్ ఇట్ ఈస్ వింటర్, యు నో. 5000 ఇచ్చేసి నోట్లో యాలక్కాయ వేసుకొని పెప్సోడెంట్ జర్మీ చెక్ కి రెడీ అవ్వమంటాడు. బట్ శ్రీవల్లి సేస్ నో. ఇప్పుడు నా సామి డీజే సామి. అండ్ జాలరెడ్డిని రేప్ చేసిన మ్యాటర్ పుష్ప అండ్ కేశవ మాట్లాడుకుంటా ఉంటే అండ్ కొండాబాయ్ అండ్ జక్కబాయ్ ఇనేస్తారు. ఈ మ్యాటర్ ని కేశవ డీకోడ్ చేసి BSNL పేజర్ నుంచి మెసేజ్ పెట్టేలోపు పుష్పకి గుట్టగా పేసుంటారు. డక్ హంట్ రెడీగా అయిపోతుంది. రై నీ లాస్ట్ కోరిక ఏంటో చెప్పు, తీరుస్తా. ఈ గుండు నా కొడుకు నన్ను వేసేస్తే బాగుండు దేవుడా. అండ్ ఎస్, పుష్ప ఇస్ ద మెయిన్ లీడ్. సో దేవుడు కూడా పుష్ప మాట వింటాడు. ఎలా అంటే మంగళవారం గాడి బామ్మడుతున్నాడు కదా ఆ బ్లేడ్ బాబ్జీ, వాడు వచ్చి ఇన్ని చంపేస్తాడు. పుష్ప ఇస్ సేఫ్. అదే మ్యాజిక్. కానీ ఈ జక్కారెడ్డిని మనోడే సేవ్ చేస్తాడు. మళ్ళీ ఎలా, ఆ బ్లేడ్ బాబ్జీ నేసేస్తాడు. బికాస్
బికాస్ దే ఆర్ పార్ట్నర్స్ అండ్ పుష్ప ఈస్ హీరో. ఇంత పెద్ద గొడవ అయిపోద్ది అండ్ ఎంపీ కూడా సిండికేట్ సరుకు మెంబర్ కాబట్టి అండ్ హీఈస్ ద హైయెస్ట్ ప్యాకేజ్ ఆఫ్ ద టికెట్. సో పుష్ప పెద్ద స్పీచ్ ఇస్తాడు. నౌ హి సేస్ నౌ నేను 1.5 కోటికి అమ్మేసి ఆ మురుగన్ గాడికి నా బట్ట 20 లక్షలు ఇస్తున్నాడు. ఎర్రినా కొడక నువ్వెట్ట ఎంపీ అయ్యావరా. అండ్ దెన్ జక్కారెడ్డి పుష్పతో మ్యాటర్ నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి కూర్చోబెడతాడు. పుష్ప స్టార్ట్ సేయింగ్ ఏ పీచ్ అగైన్. AI till now has been an intellectual language. అండ్ ఎస్ మ్యాటర్ క్లోజ్. పుష్పకి సిండికేట్ లో సొరికి హ్యాండిల్ చేసే పగ్గాలు వచ్చేస్తే బట్ స్టిల్ మంగళవారంకి బ్లేడ్ బాబ్జీ బాడీ దొరకలేదు అండ్ పుష్ప ఇచ్చేస్తాడు దాన్ని. అండ్ హియర్ స్టార్ట్స్ డబుల్ యాక్షన్ సాంగ్. సాంగ్ మధ్యలో అనసూయ గారు బ్లేడ్ తో సీను పేక్ కోసేస్తుంది బికాస్ హీఈస్ యూజ్లెస్. ఇంత విషయం అవుతుంది అండ్ పుష్ప ఈస్ పాన్ ఇండియా స్టార్. నో మంగళవారం పేక్ కూడా తెగిపోయింది. దేర్ ఎంటర్స్ ద బిగ్గెస్ట్ విలన్ బన్వర్ సింగ్ షెకావత్ ఆల్సో నోన్ యాజ్ బాస్. ఇతగాడికి గంజాయి మొత్తం ఎంత ఎక్కువ ఉంటదంటే వాడి దగ్గర వీడు తీసుకొని వాడే వీడు స్మగ్లింగ్ చేస్తాడు అని చెప్పి కారులో ప్లేస్ లేదని చెప్పి చంపేస్తాడు మెంటల్ నా కొడుకు. అండ్ పుష్పకి శ్రీవల్లికి పెళ్లి ఫిక్స్ అవుద్ది. కార్డు ఎత్తుకొని పుష్ప మన గుండోడి దగ్గరకు వస్తాడు అండ్ హీ సేస్ షెకావత్ తో నా పెళ్లికి నువ్వు తప్పకుండా రావాలి, తబల వాయిస్తా నీ గుండె మీద రాకపోతే. ఇంత బాడీ షేమ్ జోక్ విన్నాక గుండుగా ఈస్ యాంగ్రీ అండ్ హీ సేస్ నీ అబ్బా పేరేంటో చెప్పు, నీ బ్రాండ్ ఏంటి, నీ కట్రర్ బ్రాండ్ చెప్పు, జాకియా డిక్సీ స్కాటా బాసా చెప్పు, థాయిలర్ రెడ్డా. అండ్ పుష్ప అని కాలుస్తా అని చెప్పి బెదిరిస్తాడు. ఒకటి తగ్గింది అంటాడు. అండ్ ఐ మీన్ హీ బాట్ 1 crore ఫర్ గుండు. ఒకటి తగ్గింది నీ గుండె మీద వెంట్రుకలా. అండ్ షెకావత్ ఈస్ మోర్ హార్న్ ఐ మీన్ యాంగ్రీ నౌ. అలా పుష్పకి గన్ను పెట్టి కాలుస్తానగానే సార్ అంటాడు. స్లోగా మన షెకావత్ చెప్పే పనులన్నీ మన పుష్ప చేస్తా ఉంటాడు. ఈ కేశవ షాక్ అయి ఉంటాడు అనమాట. అండ్ దెన్ ద క్లైమాక్స్. పుష్ప వెట్ శ్రీవల్లి డే ఇస్ హియర్. అంతా రెడీ అయిపోతారు బట్ పెళ్లి కొడుకు మిస్సింగ్. ఈ పుష్ప ఎక్కడరా అంటే ఆ షెకావత్ తో కలిసి కొండల మధ్యలో ఫారెన్ విస్కీ ఉసుకో అనేస్తా ఉంటాడు. మధ్య మధ్యలో డాన్స్ కూడా వేస్తాడు అనుకోండి. బట్ మత్తెక్కిన పుష్ప గుండోడి గొడ్లు ఇప్పిస్తాడు. ఇదిరా నా బ్రాండ్ అంటాడు. గన్నుతో కాల్ చేసుకుంటాడు. ఈ గుండోడికి ఏం అర్థం కాదు, షాక్ లో ఉంటాడు. ఈ పుష్ప బండేకి వెళ్ళిపోతాడు లిఫ్ట్ కూడా ఇవ్వకుండా. పాపం కూడా నడుచుకుంటా ఊరికి వెళ్తాడు. రే సార్ నా కొడక. అండ్ అలా గోచితో పెళ్లి మండపానికి వస్తాడు మన పుష్ప. తర్వాత పంచి కొట్టుకొని మండపం మీదకి వెళ్తాడు. ఎక్కడికి పోయావు సామె? పుష్ప అంటే ఫైరో. అది నాకు తెలుసులే, ఇది వింటర్ కదా చలిమంట వేసుకున్నా అందా. బట్ షెకావత్ ఈస్ యాంగ్రీ. కోపంలో కుక్కని కొట్టినట్టు కొడతాడు కుక్కని. ఇచ్చిన డబ్బులు తగలబెడేస్తాడు. పుష్ప ఇచ్చాడు అనమాట అది అందుకని. అండ్ ద పార్ట్ 1 ends here. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ ఏది దొరికితే చేసేయండి. యాక్సెప్ట్ ద బ్లాగ్. నెక్స్ట్ వీడియో పక్కా ఫేస్ క్యామ్ ఉంటుంది. నన్ను తిట్టబాకండి ప్లీజ్. ఒకవేళ ఈ వీడియోకి 1 week లో 5K లైక్స్ వస్తే నెక్స్ట్ వీడియో నేను ఉట్టి బనీన్తో చేస్తాను. ఐ నో నాకు 6 pack లేదు బట్ స్టిల్ ఐ విల్ మేక్ అ వీడియో ఆన్ బనియన్. సరే అమ్మ అయితే బాయ్. పూసే కోయిల రమ్మంటున్నా, పాడే పాడే నాకంటున్నా, పూసే పున్నమి వెన్నెలలోన